కుట్టుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైనటువంటి మన ప్రభు, సమాధానకర్త అధిపతి అయినటువంటి మన ప్రభు ఆశ్చర్యమైన కార్యములు, సమాధానకరమైన సంగతులతో మనలను, మన కుటుంబాలను, మన సంఘం SIU చర్చ్ పరిచర్యలన్నిటినీ మనలందరినీ ఇంతవరకు కాపాడుతూ తన కృపా బాహుళ్యతలో నేటికి మనలను సజీవుల లెక్కలో వచ్చి తన పరిశుద్ధ సన్నిధానంలోనికి మనల్ని నడిపించినందుక సమస్త ఘనత, మహిమ, స్తుతి ప్రభునామమునకు కలుగును కాక. ఈ యొక్క యూనిక్ ఫెలోషిప్, ఈ ప్రత్యేకమైనటువంటి సహవాసంలో, దేవుని సన్నిధిలో, ఆరాధనలో భాగస్థులైన మీరందరూ, మనమందరము ధన్యులం. అట్టి ధన్యతను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఈ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమందరికీ, సహోదరులందరికీ కూడా పునరుత్థానము మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా అందరినీ ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ప్రియులారా, పరిశుద్ధ ఆరాధనలో మనం ముందుకు సాగిపోదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో నాతో ఏకీభవించాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడైన గొప్ప దేవ, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నా. కృప వెంబడి కృపనునైనా మా పట్ల మీరు కనుపరిచి విస్తరింపచేస్తూ ఈ కలువరపు కాలంలో తండ్రి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో సహితం మీరు కనుపరిచిన మీ అద్భుతమైనటువంటి కృపా బాహుల్యతకై నీకు హృదయమాన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. నమ్మదగిన దేవుడైనా, కనికరమైన ఐశ్వర్యత కలిగిన గొప్ప తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణమైన తండ్రి, నీకే హృదయమాన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. SIU సంఘము సేవా పరిచర్యలు నైనా మన తండ్రి మార్చి మాసపు 21వ తారీఖు నుండి నైనా తిరిగి మరి ప్రభా ఈ జూన్ మాసపు 14వ దినం వరకు తండ్రి మమ్మలను నీ భద్రత, నీ సేఫ్టీ, నీ సెక్యూరిటీ మా అందరికి అనుగ్రహించి తండ్రి SIU సంఘము, అందులో ఉన్నటువంటి నీ కుమారులు, కుమార్తెలు, కుటుంబాలను అందరినీ కాపాడుతూ వచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రం. ఈ దినమున నీ పరిశుద్ధ సన్నిధానములో మేమందరము సజీవుల లెక్కలో ఉంటూ తండ్రి జీవాధిపతి అయిన నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించటకు మాకిచ్చిన ఈ భాగ్యములన్నిటికై, ఈ ధన్యతలన్నిటికై, భావిక్యతలన్నిటికై నీకు వందనములు చెల్లిస్తుంటున్నా. తండ్రి, ఇదిగో మీరు నడిపించిన నీ ప్రియ కుమారులు, కుమార్తెలందరినీ బట్టి వందనాలు. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉన్నారు, వారిని కూడా సకాలమునకు క్షేమంగా నడిపించండి ప్రభు. ఎక్కడ ఎవరికి ఏ అనానుకూలత కలగకుండా నేను యొక్క మన తండ్రి కరోనా ఫోబియా నుండి, మరి యొక్క ఫియర్ నుంచి అందరూ కూడా తప్పించబడి ధైర్యంగా, సంతోషంగా నీ సన్నిధానంలోనికి రాగలిగి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి నీ ఆశీర్వాదములకు అందరూ పాత్రలో ఉండక సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. జరిగేటువంటి పరిశుద్ధ ఆరాధన అంతటిలో దేవా పరిశుద్ధాత్ముని నడుపుదలను నేను కోరుకుంటున్నా. ఆయన కాపుదలను కోరుకుంటున్నా. దేవా దయచేసి పరిశుద్ధాత్ముని కాపుదల అందరికీ అనుగ్రహించు. లోపలికి వచ్చు నీ పిల్లలందరూ ఆశీర్వదించబడుదురుగా, నీ కాపుదల పొందుదురుగా. తిరిగి బయటికి వెళ్ళు, నీ పిల్లలందరూ సమాధాన దీవెనలతో వెళ్ళి తండ్రి నీ కొరకు సాక్షులుగా సాగిపోదురుగా. దేవా మీరే సహాయం చేయండి. మీరే సమస్తములో సమస్తమై నీ ఆధిపత్యం క్రింద, నీ శిరసత్వం క్రింద దేవా నీకు మహిమకరంగా
చేరవచ్చిన నీ ప్రియ కుమారుడు కుమార్తెలు సంఘమంతటికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున వీర మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభువునందు ప్రియ సంఘమా, మనమందరం కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 20 పరిశుద్ధ పరిశుద్ధాలు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపమా, బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమా, బల బుద్ధి నిరూపమా, బల బుద్ధి నిరూపమా, బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? మన టెక్స్ట్ దేవుడి వాక్యంలో ప్రవేశించక ముందు
దేవుని వాక్యంలోని కొన్ని మాటలు మనం చదువుకొని ప్రభుని స్తుతిస్తూ ఆయన వాక్యంలో ముందుకు సాగిపోదా. రండి, నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము, అందులోని 2 వచనాలు చదువుకొని ముందుకు సాగిపోదాం. నిర్గమకాండము 33వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతున్నారు కదా. 6వ వచనము దయచేసి నేనే చదువుతాను, మీరు మీ భాగాలు దయచేసి మీరు ఎవరు చదవద్దు పిల్లలు, అంటే అలాగే మీరు చూసుకోండి. బైబిల్ అందరూ చూసుకోవాలని మనం చూసుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద, అది దయచేసి మనసులో మీరు అలాగే మీ బైబిల్లోనైనా మీ హృదయంలో వాటిని భద్రపరచుకోవాలని మన హోరేబు కొండ యొద్ద. తిరిగి పిల్లరా 20, 21, 22, 23 కూడా. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడచాలు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడని. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవగలను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పాను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెను, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. బండ సందులో నిన్ను ఉంచి, దయచేసి అది కూడా అండర్లైన్ చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను. అలాగే మీ హృదయంలో భద్రపరచు. తిరిగి రండి పిల్లరా, నూతన నిబంధనలోని మన టెక్స్ట్ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుతున్నాను పిల్లరా. 3, 4, 5 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరింపబడింది. చివరిగా 10వ వచనం పిల్లరా, మీరు సంగతుని 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయ్ వ్రాయబడిన. లేకపోతే చాలామంది చూడలేదో పోయారు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి తన కృపను మన పట్ల విస్తరింపచేసి తన సన్నిధానంలోనికి మనల్ని నడిపించి తన మందిర సమృద్ధిని, తన సన్నిధి సమృద్ధిని మనకిచ్చారు. అందును బట్టి సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభునామమునకు కలుగునుగాక. నేను కరోనా గురించి, కరోనా దాని తీవ్రతలు, దాని గురించినటువంటి విషయాలు అస్సలు మాట్లాడటం లేదు. ఎందుకనగా కరోనా కంటే కరోనాను వెంటనే అణిచివేయగలిగిన, కరోనాను లేకుండా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన నమ్మకమైనటువంటి ప్రభు మన ప్రభు. కాబట్టి తప్పకుండా ఈ సమస్య నుంచి మనం అధిగమించబడ్డా ఈ కరోనా తప్పకుండా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అందరము సేఫ్టీలోకి వస్తాం, సెక్యూరిటీలోకి వస్తాం. ప్రభు సన్నిధిలో మనం అందరము ఇలాంటి అనుభవం, ఇది ఒక ప్రభు మనకు నేర్పుతూ వచ్చినటువంటి పాఠాలు, నేర్పుతూ వస్తున్నటువంటి అనుభవాలు నేను మీకు సవినయంగా మనవి చేస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. కదా ఇశ్రాయేలుల జీవితంలో జరిగినటువంటి దేవుడు వారిని నడిపించినటువంటి ప్రత్యేక అనుభవాలు ఏంటి, ఎలా ఉన్నది అనేది తిరిగి యుగాంతమందు ఉన్నటువంటి మనం, దుర్దినాల్లో ఉన్నటువంటి మనం
ఈ కలవరపు కాలంలో ఉన్నటువంటి మనం ఎలా వీటన్నిటిని కూడా అధిగమించాలో ఆనాడు ఇశ్రాయేలుల పక్షంగా జయమునిచ్చిన దేవుడు, ఇశ్రాయేలుల దేవుడై, వారికి విమోచకుడై, వారికి ప్రధాన కాపరి అయి, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడై వారిని నడిపించినటువంటి ఆయన మనల్ని కూడా నేటి దినాల్లో నడిపిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, మనకు సేఫ్టీ ఇస్తాడు, మనకు సెక్యూరిటీ ఇస్తాడు. కనుక ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువు కనుక మనము అట్టి ధైర్యంతో, అట్టి విశ్వాసంతో మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. సమయాన్ని బట్టి పిల్లల ఎక్కువ అనగా మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకోలేం కనుక ఆన్లైన్లోనే మనకు వర్తమానం వస్తుంది. దయచేసి అందరూ చూడాలని కూడా మనకు సాయంకాలము 7 గంటల నుంచి 8:15 వరకు బుధవారము మనకు బైబిల్ స్టడీ ఆన్లైన్ ఆరాధన గమనించాలని కోరుతున్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో ఇవాళ మన అంశం కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకనగా ఈ కాంటెంపరీ ఇష్యూ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అదే. కనుక ఈ సమయంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలులకు ఎలాంటి సేఫ్టీ ఇచ్చాడు, ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చాడు, వారిని ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, నేటి దినాల్లో మనల్ని కూడా నడిపిస్తారు. కనుక ఈ మాటలు, దేవుడి మాటలు అందరూ ఆలోచించాలని మనం చేస్తా ఉంటున్నాను. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉన్నారు పిల్లలు, ఐగుప్తు బానిసత్వం కింద ఉన్నారు. ఆ సమయంలో వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించిన ఇశ్రాయేలుల జీవితాలను, వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు ఐగుప్తులో జరిగించాల్సి వచ్చింది. 10 తెగుళ్ళు పిల్లల, 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. సుమా 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చాయి, ఎవరిని ఇబ్బంది పెట్టాయంటే దేవుడు పంపించిన తెగుళ్ళు ఇశ్రాయేలుల కోసం కాదు, ఐగుప్తీయులు ఫరో కొరకు, ఐగుప్తీయుల కొరకు దేవుడు పంపించినాడు. దయచేసి ఆత్మీయ సత్యాలు అందరూ మంచిగా ఈ డీప్ అనగా ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు అందరూ గ్రహించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుడు ఆ రోజు పంపించినటువంటి తెగుళ్ళు ఇశ్రాయేలుల కోసం కాదు, ఐగుప్తీయుల కోసం. ఆ 10 తెగుళ్ళు ఫరో కోసం కూడా మనందరికీ తెలుసు. ఆ తెగులలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు అనగా ఐగుప్తీయులంతే లాస్ట్ కు ఫరో మనసు మార్చుకున్నారు. ఇశ్రాయేలుల పక్షంగా వారికి జయం కలిగింది. ఇశ్రాయేలు మోషే నాయకత్వాన వారందరూ కూడా వారు విడుదల పొంది, డెలివరెన్స్ పొంది ఇప్పుడు వారు వాగ్దాన భూమిలోనికి సాగిపోతా ఉన్నారు. ఇవి జరిగినటువంటి విషయాలు. ఈ దినాన మనందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి, మనందరి పరిస్థితులు. అయితే ఈ సందర్భంగా ఒక్క మాట అందరూ గుర్తుంచుకోండి పిల్లల, ఆ రోజు ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. దేని ద్వారా? తెగుళ్ళ ద్వారా. దేని ద్వారా? అనేక సంక్లిష్ట పరిస్థితుల ద్వారా. వారు ఇప్పుడు సిద్ధపడుతున్నారు. దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. నెంబర్ 1 ప్రత్యేకపరిచినటువంటి ఆయన ఇప్పుడు వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. వారు కూడా సిద్ధపడుతూ వచ్చారు. ఎక్కడికి? దేవుడు వారికి ఏదైతే వాగ్దానం చేశారో పితరులకు, ఆ వాగ్దాన భూమిలోనికి దేవుడు వారిని నడిపిస్తున్నారు కదా. మా దేవుడు మమ్మల్ని అక్కడికి నడిపిస్తాడు. ఇది మాది కాదు, ఈ ఐగుప్తు మాది కాదు, ఇక్కడ మాకు దేవుడు వాగ్దాన భూమిని ఇచ్చాడు, అందులోనికి మేము ప్రవేశించబోతున్నామన్న విశ్వాసంతో వాళ్ళందరూ కూడా సాగిపోతా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించబడ్డారు. ఆ యొక్క తెగుళ్ళ మధ్య కష్టకాలంలో సిద్ధపడుతూ వచ్చారు. అలాగూ వారు సాగిపోతా ఉన్నారు. పిల్లరా, ఆ పరిస్థితులలో ఒక అనుభవం వారికి వచ్చింది. దయచేసి గమనించండి. ఆ అనుభవాన్ని ఇప్పుడు మనమందరం కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఒక ప్లేస్ వచ్చేసరికి అనగా అంతకుముందు ఎర్ర సముద్రం ఇవన్నీ కూడా కాదు, చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ఒక ప్లేస్, ఆ ప్లేస్ దగ్గరికి వచ్చే లోపల ఇప్పుడు ఇశ్రాయేలు లక్షల సంఖ్యలో ఉన్నారు కదా. వారికి పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి. వారికి ఆ సమయంలో అక్కడ ఎక్కడ కూడా వాటర్ దొరకలేదు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేస్ ఎంత మాత్రమో వారికి వాటర్ దొరికేటువంటి ప్లేస్ కాదు. ఇప్పుడు వాళ్ళ పశువులు, మందలు, వాళ్ళ పిల్లలు
వాటర్ లేకపోయేసరికి వారు దొంగులు సముద్రులు ప్రారంభించినారు. దగ్గరలో ఏమైనా నది కనిపిస్తుందా, ఏదైనా ఒక వాటర్ రిసోర్స్ ఏమైనా ఉంటుంది? ఏమీ లేదు. సమీప వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితులలో వెంటనే మోషేతో వాళ్ళు వాగ్వాదానికి దిగినారు. లాస్ట్ పరిస్థితులు ఏంటంటే సముద్రులు అయిపోయినాయి, గొడుగులు అయిపోయినాయి, ఇంకా రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్న పరిస్థితి వచ్చింది. అంటే పరిస్థితి తీవ్రత చూడండి పిల్లరా, పరిస్థితి తీవ్రత. రాళ్లతో కొట్టి నన్ను చంపుతారు దేవా. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, రాళ్లతో కొట్టి నన్ను చంపుతారు. ఇంకా లేట్ అయిపోతుంది. ఆ సమయంలో దేవుడు వెంటనే ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం కదా. అంటే దేవుడు ఇరుకులో విశాలతను ఎట్లా ఇస్తాడు, సేఫ్టీని ఎట్లా కలగజేస్తాడు, సెక్యూరిటీని తన ప్రజలకు అద్భుత రీతిలో ప్రభు ఎలా ఇస్తాడు. ఇదిగో ఈ దినాన ఇలాంటి సంక్లిష్ట కలవరపు కాలంలో ఉన్నటువంటి మనను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన పరిచర్యలను, అలాగే మనకు కలిగినటువంటి మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని దేవుడు ఏ విధంగా కాపాడుతా ఉన్నటువంటిది ఇదిగో ఈ మాటల ద్వారా యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినటువంటి దృష్టాంతముల ద్వారా మనము దేవుని యొక్క ఆయన సామర్థ్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన కనికరమ ఐశ్వర్యతను మనం గుర్తించడం కాక వెంటనే దేవుడు మోషే ఇదిగో నేను అక్కడ హోరేబు ఉంది, హోరేబు దగ్గర బండ ఉంది, వచ్చేసే నువ్వు ఇజ్రాయేలు పెద్దలను తీసుకొని బండ దగ్గరికి నువ్వు వచ్చేయి. ఇదిగో నేను బండ మీద నీకు ఎదురుగా నేను నిలబడతా. ప్రియమైన వల్ల ఇది గొప్ప సత్యం. బండ ఉంది, బండ చూపించాడు. అంతకుముందు హోరేబుడు మోషే అనుభవంలో ఎన్నోసార్లు హోరేబు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే హోరేబు దగ్గర ఒక ప్రత్యేకమైన బండను చూపించి ఆ బండ మీద నేను నిలబడతానైనా, నేను నిలబడిన ఆ బండను నువ్వు కొట్టాలి, నేను నిలబడిన ఆ బండను నీవు కొట్టాలి, నేను నిలబడిన ఆ బండనే కొట్టాలి. నువ్వు ఏ బండ అంటే ఆ బండను కొట్టే మళ్ళీ కాదు. పిల్లల ఈ సత్యాన్ని గ్రహించాలి. నేను నిలబడిన ఆ బండను కొట్టే నీ సమస్య పరిష్కారం అవుతుంది, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి నేను ఆ బండ మీద నిలబడతా, అదే బండను నీవు కొట్టు. అలాగే చేస్తారు. మనందరికీ తెలుసు, టైం లేదు కాబట్టి అనేక మాటలు మనం విన్నాం. ఎప్పుడైతే ఆ బండను కొట్టాడో ఆ బండ చీల్చబడిన బండ అయిపోయింది. ఇక్కడ ఆ బండ చీలింది. ఆ చీల్చబడినటువంటి బండలో నుంచి సమృద్ధి అయినటువంటి నీరు వచ్చింది. ఇశ్రాయేలు అందరూ వారి పశువుల మందలు ఇంకా విస్తారంగా ఎంత కావాలంటే అంత వచ్చింది. అనగా ఇరుకులో విశాలతనిచ్చి ఆ సమస్యలో దేవుడు అద్భుతంగా వాళ్ళని కలిగి ఉందాం, సెక్యూరిటీ కలిగి ఉందాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం, దేవుని వాక్యాన్ని ఎక్కువ సమయాన్ని గడుపుదాం. తద్వారా మనమందరం కూడా ప్రభు రాకడకు సిద్ధపడతాం. పరిశుద్ధాత్ముడు అందరినీ బలపరిచి, ప్రత్యేకపరిచి, పరిశుద్ధపరిచి, సిద్ధపరిచి ప్రభు రాకడ కొరకు మనల్ని ఆయత్తపరచును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేసి, బండ మా కొండ, మా బండ, మా సమస్తం మీరే తెలియపరిచారు. ఇజ్రాయేలు ఆనాడు మోషేకు తెలియపరిచారు. మాకు దృష్టాంతములుగా యుగాంతములు నాడు గుర్తు చేశారు. ప్రభానికి వందనాలు. ఇదిగో మేమందరం కూడా ఆ చీల్చబడిన బండ క్రీస్తే కనుక క్రీస్తునబడిన బండ మీద మా పాదములను నిలుపుకొని మా అడుగులను స్థిరపరచుకొని తండ్రి మేము కుడికి కానీ ఎడమకు కానీ ఇక మీద తొట్టిల్లక ధైర్యంగా నీ కృపాశ్రమం వైపు చూస్తూ కృపాశ్రమం సమీపిస్తూ మీరు ఆఖరి కొరకు రాజ్యం కొరకు సిద్ధపడటకు మమ్మల్ని సిద్ధపరచుమని ఇంతవరకు మాతో ఉన్న దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ
పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మాదాహమెల్లను బాపు మాధుర్యమవశమున్ ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వశంబున్ కృమ్మరించుము దేవా మీద కురించు మీష ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షామంబు పోట్లుగన్ ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వశంబున్ కృమ్మరించుము దేవా వర్షింపు మీష నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నోతి ప్రార్థింతుము ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వశంబున్ కృమ్మరించుము దేవా మా తండ్రి గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనములు ప్రభువా. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులలో సహితం నీ మందిరంలోనికి నీ పిల్లలను అనేక మందిని మీరు నడిపించినందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ సన్నిధి ఇంతవరకు మాకు తోడుగా ఉంచి అందరినీ అన్ని విధములుగా బలపరిచి జీవపు వాక్యాన్ని ఆహారాన్ని మీరు ఇచ్చారు, నీకు వందనాలు. మా హృదయాల్లో వాటిని భద్రపరుచుకొని సహనము కలిగి ధన్యులమైన సమస్తాన్ని సంపూర్ణంగా స్వతంత్రించుకొని నిత్య రాజ్యములకు వారసులమయ్యే భాగ్యం ఎస్ఐ సంఘం అందరికీ అనుగ్రహించున్నాను. ఈ వారపు పరిచయాలన్నింటిలో నీ కరుణాహస్తం తోడుగా ఉంచి కాపాడు. నీ పిల్లలు వెళ్తున్నారు ప్రభా, నీ సమాధాన దీవెనలతో నింపుమని ప్రేమ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య కాపుదల నడుపుదల, ఈ ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, మన ఎస్ఐ సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీద సర్వదా తోడై కాపాడు. God bless you all. అందరూ సమాధానంగా సెలవు తీసుకోండి.